నమస్కారం అండి. తెలంగాణ రైతు మిత్రులకు తెలియజేయడానికి ఏమనగా అమౌంట్ అయితే పడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో చాలామంది అయితే అడుగుతున్నారు. అన్న ఈ జిల్లాలో మాకు అమౌంట్ పడలేదు, ఆదిలాబాద్ కానివ్వచ్చు, వరంగల్ జిల్లాలో కానివ్వచ్చు, కర్నూలులో కానివ్వచ్చు, జయశంకర్ భూపాల్ జిల్లాలో కానివ్వచ్చు, పెద్దపల్లి అడిగిర్రు, కరీంనగర్ అడిగిర్రు. సో ఓకే, ఇప్పుడు నేను మీకు పూర్తి వివరాలు అనేవి అయితే అందిస్తానన్నమాట. రైతు భరోసా డబ్బులకు సంబంధించి మాకు ఇచ్చిన లిస్టుల ప్రకారం మీకు తెలియజేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మీకు పూర్తి వివరాలు అనేవి అయితే అందిస్తానన్నమాట. ఇప్పుడు నిజాయితీ మాట్లాడుకుందాం. సో అమౌంట్ విషయంలో కూడా చూసుకున్నట్లయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా 9,000 కోట్లు అనేవి కూడా ప్రభుత్వం ముందు పెట్టుకున్నదన్నమాట. సో ఓకేనా, రైతుల అకౌంట్లకు అయితే వేసేందుకు కాదట, ఇవి వేరే ఉన్నది. ఇప్పుడు కథ కార్ఖానా మొత్తం మీకు వివరిస్తాను. సో పూర్తి వరకు అయితే చూసే ప్రక్రియ అన్నమాట. ఈ యొక్క వీడియో వచ్చేసి కూడా మీ యొక్క రైతులందరికీ కూడా మీ యొక్క వాట్సాప్ గ్రూపులలో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వెంటనే షేర్ చేయాల్సిన అంశం అన్నమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రైతు భరోసా విషయంలో ఒక కుట్ర జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసాపై అయితే 9,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఆర్బీఐ నుంచి అయితే రుణం తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఈ రుణం మొత్తం చూసుకున్నట్టయితే రైతు భరోసా అలాగే లింకు చూసుకున్నట్టయితే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పుడు లేవన్నమాట. ఇంకా దాదాపు కాదన్న కూడా ఇంకొక నెల సమయం అనేది కూడా గడువు అయితే పట్టనుంది. సో ఈలోగా ఇవి నిధులు ఏవైతే 9,000 కోట్లు ఉన్నాయో ఇతర పనులకు వినియోగించుకోవడానికైతే ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు అనివ్వచ్చు వీళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకోవడమే జరుగుతుంది. సో రైతు భరోసా మేము విడుదల చేశామంటే అయితే మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ల లిస్టుల ప్రకారమే మీకు తెలియజేయడమే జరిగిందనమాట. సో రాష్ట్రంలో ఇంకా రైతు భరోసా అమలు కాలేదండి. సో ఇప్పటికే చూసుకున్నట్టయితే మరి మీరు ఎందుకు తెలియజేస్తున్నారంటే మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము తెలియజేస్తాం. సో ఓకేనా, ఇక చూసుకున్నట్లయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు అఫీషియల్ కూడా 9 రోజులలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని అయితే తెలియజేశారన్నమాట. సో ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా ఇప్పుడు ఇతర అవసరాలకు వినియోగించుకుంటుందా ప్రభుత్వం లేదా రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందా అనే దానిపై అయితే మరో 3 రోజులలో క్లారిటీ రానుందన్నమాట. సో మీ యొక్క రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఇప్పటికే చాలామంది అయితే అన్న మా జిల్లాలో అమౌంట్ ఇంకా పడలేదన్న, మాది ఈ జిల్లా అన్న, లేదా ఇప్పటికే జయశంకర్ భూపాల జిల్లా కానివ్వచ్చు, పెద్దపల్లిలో కానివ్వచ్చు, కరీంనగర్ కానివ్వచ్చు, నిజామాబాద్ కానివ్వచ్చు, ఈ మేడ్చల్ కానివ్వచ్చు, మల్కాజ్గిరి, ఇవన్నీ చూసుకున్నట్టయితే రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే ఖమ్మం జిల్లాల నుంచి కూడా రైతులందరూ కూడా కామెంట్ చేస్తున్నారన్నమాట. రైతన్నలందరూ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. సో రైతు భరోసా డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 9,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ నిధులకు మొత్తం చూసుకున్నట్టయితే ఇతర పనులకు వినియోగించుకోవాలని అయితే భావిస్తున్నట్టు సమాచారం అన్నమాట. సో మీ యొక్క రైతులందరికీ కూడా వెంటనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో వెంటనే షేర్ చేసినట్లయితే వారు కూడా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. సో మరి 2-3 రోజులలో కూడా మనకు క్లారిటీ రానుంది. ఇటీవల చూసుకున్నట్టయితే 9 రోజులలో రైతు భరోసా విడుదల చేస్తామని మనకి ఒక వేరే ఛానల్స్లో వచ్చిందన్నమాట. అది అందరికీ కూడా తెలుసు. అది ఒక అఫీషియల్గా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ సంబంధించి ఛానల్ అన్నమాట. సో అమౌంట్ విషయంలో కూడా మనకు ఎలాంటి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ల లిస్ట్ ప్రకారం మీకు అందరికీ కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో లిస్టుల ప్రకారం చూసుకున్నట్టయితే అమౌంట్ అయితే ఇంకా విడుదల చేయలేదు. సో మీరు ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే 9,000 కోట్ల రూపాయలు అనేవి రైతుల ఖాతాలో జమ చేయాలా లేదా ఇతర పనులకు వినియోగించుకోవాలని అయితే ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారన్నమాట. సో దీనిపై అయితే ఒక పెద్ద నిర్ణయమే తీసుకున్నట్లయితే తెలుస్తుందన్నమాట. దీనికి సంబంధించి కూడా మనకు అతి త్వరలోనే ఒక గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేస్తామని ఎప్పుడు మనకి హామీ ఇచ్చారు అంటే ఈ సంక్రాంతికి ఇచ్చిన హామీ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే వాటికి సంబంధించి అయితే ఎప్పుడు మొన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆయన పూర్తి ఆరోగ్యం క్షీణించడం జరిగింది. సో ఆయన మంచిగా లేను అన్నట్టే మనకైతే ఇన్ఫర్మేషన్. సో మీరందరూ కూడా దయచేసి సహకరించగలరు. సో మళ్ళీ కలుసుకుందాం.